నమస్తే. తాజా వార్తల సమాచార వేదిక జిల్లామణికి స్వాగతం. నేను ధనలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. తగరపు గొలుసులో భారీ చోరీ, 7 కిలోల బంగారు, వెండి ఆభరణాలు మాయం. సమ్మెను ఉధృతం చేసిన మున్సిపల్ కార్మికులు, కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ప్రజా సంఘాలు. గోదావరి తీరంలో పుష్కర భక్తుల తాకిడి, సత్యదేవుని దర్శనానికి ఎగబడ్డ యాత్రికులు. ఆర్టీసీని లాభాల బాటకు ఎక్కించిన పుష్కరాలు, నర్సీపట్నం డిపోకి 10 రోజుల్లో 1 కోటి దాటిన ఆదాయం. పట్టపగలు దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా తగరపువలస ప్రాంతంలో ఓ నగల దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. మెయిన్ రోడ్లో గల సాయి పద్మ జ్యువెలరీలో 7 కిలోల బంగారు, వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. దుకాణం పై అంతస్తులో ఉంటున్న యజమాని ప్రతిరోజు షాపు మూసే ముందు ఆభరణాలను ఇంటికి తీసుకువెళ్లి తిరిగి దుకాణం తెరిచేటప్పుడు తీసుకురావడం అలవాటు. ఇంటికి తీసుకొచ్చిన ఆభరణాల సంచిని షాపు తెరిచి అక్కడి నుంచి రోడ్డు అవతల వైపు ఉన్న సాయిబాబా ఆలయానికి వెళ్లి వచ్చేసరికి ఆభరణాల బ్యాగు కనిపించలేదు. దీంతో షాపు యజమాని శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తగరపువలస మెయిన్ రోడ్లో ఉన్న సాయి పద్మ జ్యువెలరీ షాప్లో మార్నింగ్ 9:30కి షాప్ ఓనర్ ఉప్పల రత్న శ్రీకాంత్ అనే అతను ఈ షాప్ పైనే హౌస్లో ఉంటాడు. అతను రోజులాగా ఆర్నమెంట్స్ అన్నీ తీసుకొని హౌస్కి తీసుకెళ్తుంటాడు. మరి మార్నింగ్ తీసుకుని వచ్చి మళ్ళీ షాప్లో పెట్టుకుంటాడు. యాజ్ యూజువల్ ఇవాళ మార్నింగ్ కూడా 9:30కి అతను సుమారు 4.5 kgs గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని షాప్ వచ్చి షాప్ తెరిచి షట్టర్ ఓపెన్ చేసి నైట్ సర్వెంట్ని క్లీన్ చేస్తున్నగా వాచ్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ బ్యాగ్లో ఈ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఆ ఆర్నమెంట్స్ అతను షోకేస్ పైన పెట్టిన్నాడు. ఒక అతను అన్ఐడెంటిఫైడ్ పర్సన్ వచ్చి అది బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తి బయటకు వచ్చి బయట ఆల్రెడీ అప్పటికే కడుపు రగిలిపోతున్న మున్సిపల్ కార్మికులు ఆందోళనలు ఉధృతం చేశారు. జీవీఎంసీలో కార్మిక వర్గంలో చిచ్చురేపి సమ్మెను నిర్వీర్యం చేసేందుకు చేసిన కుట్రపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ధోరణిపై కారాలు మిరియాలు నూరాయి. ప్రభుత్వ వివక్షతపై కామ్రేడ్లు కసుబుసుమంటున్నారు. కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన కార్మికులు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సర్యం చేస్తోందని ఆంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. కార్మిక సోదరులు ఆటో సాగించండి. నుంచి ఆల్రెడీ మీరు గమనించారు. ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం పెంచిందని, అందరికీ పెంచిన నేపథ్యంలో అంతకు మించి 1 రూపాయి కూడా అడగడం లేదని మిత్రులు చెప్పిన నేపథ్యంలో ఇది అన్యాయం. ఎక్కడో చిన్న ప్రోగ్రామ్స్ కూడా మీరు 1500 కోట్లు 1200 కోట్లు పెడుతున్న నేపథ్యంలో ప్రజల ఆకాంక్షని మాత్రం పట్టించుకోకుండా ఉండటం చూడటానికి భావ్యం కాదు. మీరు ప్రకటనల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్లో కొంత శాతం కూడా తగ్గించుకుంటే కనుక ఈ సమస్య ఇన్ని వేల మంది సమస్య వాళ్ళ కడుపు బాధ మీకు అర్థమవుతుందని మనవి చేస్తూ, కార్మికుల మధ్యన విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నించొద్దు. నీ పక్కనుండే వాడిని వెన్నుపోటు పరచడానికి మాత్రం దయచేసి ప్రయత్నించవద్దు. దయచేసి నేను మీద కార్మికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇంతకుముందు చూశారు, నాజీలు ఇలాగే ఉద్యమాన్ని చిత్రం చేయడానికి చూశారు. అలా చేయకూడదని కోరుతూ, మీ వెనకమాల మామూలు పౌర సమాజం కాకుండా ఇంటలెక్చువల్స్తో పాటు అందరూ కూడా ఉంటారని చెప్పి మీకు మనవి చేస్తూ, మీ ఉద్యమం సఫలీకృతం కావాలి, మీ యొక్క ఆకాంక్షలు నెరవేరాలి. ఈ ప్రభుత్వాలు ఏదైతే ముందే ప్రకటించారు, కేంద్ర మంత్రి గారి 4 రోజుల్లో కనుక పరిష్కరించకపోతే కేంద్రం నీకు సరే, కేంద్రం కూడా చూద్దాం, కానీ ఒక చిన్న ఆకాంక్ష ఇది. చిన్న ఆకాంక్షను కూడా కనీసం పరిశీలిస్తానని చర్చలకు కూడా పిలిచి మిగతా అన్నీ చేశారు. మీరు ఇది చేయకపోవడం మాత్రం దుర్మార్గం.
ఇటు కార్మికుల సమ్మెకు వైకాపా మద్దతు పలికింది. డిమాండ్ల సాధనకు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖలో మున్సిపల్ కార్మికులతో కలిసి జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వం మొండి వైఖరిని తప్పుబట్టిన ఆ పార్టీ శ్రేణులు వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తారీఖు నుంచి ఇప్పటి వరకు గడిచిన 14 రోజులుగా పారిశుధ్య కార్మికుల సమ్మె పెద్ద ఎత్తున చేస్తుండడం, రోజు రోజుకి ఆ సమ్మె ఉధృత రూపంలో దాల్చడం, కార్మికులతో ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం గాని పాలకపక్షం గాని శ్రద్ధ వహించకపోవడం, ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి పెడచెవును పెట్టి పాలకపక్షం పుష్కర స్నానాలు, గోదావరి హారతుల్లో మునుగు తేలుతున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. నగరంలో రోజుకి సుమారు 1000 మెట్రిక్ టన్నుల పైన ఇవాళ గార్బేజ్ ఇవాళ వస్తున్నటువంటి తరుణంలో రోజుకి 430 టిప్పర్లతో ఇవాళ గార్బేజ్ ని ఇవాళ కాపులపాడ డంపింగ్ యార్డ్ కి తరలిస్తున్నటువంటి తరుణంలో 14 రోజులుగా ఎక్కడ చెత్త ఎక్కడ ఉండి ఈ నగరంలో 723 స్లమ్స్ ఉన్నాయని చెప్పి ప్రభుత్వం గుర్తించిన తర్వాత ఆ స్లమ్స్ అన్నింటిలోని ఇవాళ జ్వరపీడితులు ఇవాళ ప్రాబల్యం చెందేటువంటి పరిస్థితి ఏర్పడింది. అనేకటువంటి రోగాలు ఇవాళ ప్రజలకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ జీవీఎంసీ వాళ్ళే నిన్న మన నివేదికల్లో 88 వ్యాధి కారక ప్రాంతాలను గుర్తించారు. 20 పారామెడికల్ బృందాలు పంపించామన్నారు. వీళ్ళు చెప్తున్న లెక్కలు 88 కాదు, 100ల సంఖ్యలో ఇవాళ మురుకువాడల్లో ఇవాళ జబ్బులు బారిన పడినటువంటి దుస్థితి ఇవాళ మనందరూ చూస్తూ ఉన్నాం. ఈ అకాల వర్షాలతో ఈ ఎక్కడెక్కడున్న పేరుకుపోయినటువంటి చెత్త మొత్తం అంతా కూడా తడిచిపోయి ఈ వర్షాల ద్వారా వ్యర్థాలు కాలువల్లో నుంచి బయటకు వచ్చి పెద్ద ఎత్తున ఇవాళ జబ్బులు వాటిల్లేటువంటి ప్రమాదం. గోదావరి హారతుల యొక్క కార్యక్రమంలో మునుగు తేలుతా ఉన్నారు. నర్సీపట్నంలో మున్సిపల్ కార్మికులు ఆందోళనలను తీవ్రతరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం తమ సమస్యల గురించి అస్సలు పట్టించుకోకపోవడంపై ఆగ్రహించిన కార్మికులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ వివక్షత చూపుతోందని సిఐటియు నాయకుడు రాజు ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు పెండింగ్ ఉన్న జీతాలంటే ఇవ్వాలి, కింద వేతనాలు ఇవ్వాలి. సిఐటియు డివిజన్ నాయకులుగా పనిచేస్తున్నాను. నర్సీపట్నం డివిజన్లో 15 రోజులు బట్టి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తున్నారు. కనీస వేతనాలు ఇవ్వాలని, అట్లాగే 101 జీవోలను అమలు చేయాలని, పారిశుద్ధ్య కార్మికులకి కావాల్సిన రక్షణ సదుపాయాలు, హెల్మెట్స్, మాస్కులు, అట్లాగే హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి 15 రోజులు బట్టి సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహారం చేస్తుంది. ఒకతన్న పట్టణంలో చెత్తా చెదారం పెరిగిపోయి ప్రజలకు అంటురోగాలు చుట్టుముడుతున్న తరుణంలో ప్రజల సంక్షేమానికి మా ధ్యేయంగా అని చెప్తున్న ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కార్మికుల్ని పక్కన పెట్టి ఈరోజు పుష్కరాలు, పుణ్యక్షేత్రాలు అని చెప్పేసి మంత్రులు, అధికారులు తిరుగుతున్నారు. కార్మికుల్ని ప్రజల్లో గాలికి వదిలేశారు. కాబట్టి ఇది తీవ్రమైన దుర్మార్గమైన చర్యలుగా మేము భావిస్తున్నాం. కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడమా లేదనుకుంటే తర్వాత పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము అల్టిమేట్ వేసి వదులుతున్నాం. కాబట్టి తేల్చుకోవాల్సిన ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. మీ ద్వారా నర్సీపట్నం మున్సిపాలిటీలో గత 7 నెలలుగా కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చాలా కష్టపడుతున్నాం. ప్రతి మురికి చెత్త చెదారం ఎత్తిన 7 నెలలు బట్టి జీతాలు ఇవ్వలేదు. 8 నెలలు జరుగుతుంది. అలాగే పర్మనెంట్ కార్మికులకు 11 నెలలు బట్టి జీతాలు లేవు. అయినా గవర్నమెంట్ స్పందించలేదు, మా కమిషనర్ గారు స్పందించలేరు. ఏ పంచాయతీలో మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ఈ సీపర్ పని చేసేది దళితులు కాబట్టి దళితులు అనందొక్కాలని దళితుల మీద పోరాటం చేస్తున్న అవతల ఆర్టీసీకి ఉన్న ఉద్యోగస్తులకు అందరికీ 43% పెంచారు. కానీ దళితులకు కనీసం ఒక 2,000, 3,000 పెంచమంటే ఈ ప్రభుత్వం పెంచలేదంటే ఎంత నిరక్షంగా పరిపాలిస్తుంది. దళితులు అంటే మాకు బలైన వర్గాలు తెలుగుదేశం అండగా ఉంటుందన్న తెలుగుదేశం లేదు, కాంగ్రెస్ లేదు, వైఎస్ఆర్ ఏ పార్టీలో వచ్చినా దళితులు. విశాఖ నగరంలోని మల్కాపురంలో గుర్తు తెలియని దుండగులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అపచారం చేశారు. విగ్రహం ముఖానికి పేడ పొలమడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. పాయకరపేట
జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా బుక్స్ను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అల్లాడ శివకుమార్, తహసీల్దార్ అప్పలనాయుడు, పంచాయతీ వార్డు మెంబర్ పెద్దరెడ్డి పద్మ విద్యార్థులకు పంపిణీ చేశారు. కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషిని అందిస్తామని వారు చెప్పారు. మన పైగ్రాపేట జూనియర్ కళాశాలలో ఇలా ఇవ్వడం కూడా చాలా శుభనీయం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అలాగే ముందు మా కళాశాల, నేను కూడా మీకు అందరికీ ఒక విషయం చెప్పాలంటే, చిన్నప్పుడు నేను ఇదే కాలేజీలో చదివాను. అంటే ఇక్కడ ఇప్పుడున్న లెక్చరర్స్ అందరూ కూడా నా వయసు అయి ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. అయితే ఏంటంటే ఇప్పుడు అందరూ నా తాలూకు చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా లెక్చరర్స్ అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు. నేను రాజకీయ నాయకుని అయ్యాను. అయితే నన్ను సార్ చెప్పినట్టుగా నా దాంట్లో అయినా గ్రాంట్ కానీ ఏదైనా వస్తే మటుకు తప్పకుండా మీ కళాశాలకి నేను ఏదో గ్రాంట్ ఇస్తాను. 1 లక్ష రూపాయల వరకు నేను ఇవ్వగలను. ఎందుకంటే నాకు మండల స్థాయి నేను ప్రెసిడెంట్ కాబట్టి నాకు ఎక్కువ గ్రాంట్స్ ఉండవు. ఎందుకంటే పంచాయతీ సంబంధించి ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా నేను 1 లక్ష రూపాయల వరకు కూడా నేను ఇవ్వగలను. అది నేను నెక్స్ట్ గ్రాంట్లో ఇస్తాను. నేను అంటే ఇప్పుడు ఈ కళాశాలకి సైకిల్ స్టాండ్ ఉందా? లేదు. సైకిల్ స్టాండ్కి నేను ప్రపోజల్ పెడతాను. తప్పకుండా నేను ఇస్తాను. కానీ మీరందరూ కూడా ఈ గవర్నమెంట్ కాలేజీలో జిల్లా స్థాయిలో మీరే ఫస్ట్ వచ్చినట్టుగా చెప్పారు. ఇది చాలా గర్వనీయం. ఇలాగే ముందు ముందు కూడా మీరందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారని, పాస్ అయి తీరుతారు. ఎందుకంటే బాగా చూస్తారు, ఈ లెక్చర్స్ కూడా బాగా ఇంత మంచి విద్యను ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా నేను మీకు అందరికీ నేను గ్రాంట్ 1 లక్ష రూపాయలు మటుకు నేను ఇవ్వగలను. అది ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా స్పోర్ట్స్లో కూడా మీరు నైపుణ్యం చూపించండి. నేను మా మండలం తరపున కానీ ఏమైనా మీకు కిట్స్ ఏమన్నా, క్రికెట్ కానీ లేదంటే వాలీబాల్ కానీ ఏదైనా క్రికెట్స్ కానీ ఏదైనా అవకాశం ఉంటే నేను మా మండల అధికారికి నేను చెప్పి తప్పకుండా నేను ఇస్తాను ఈ కాలేజీకి. ఎందుకంటే చాలామంది కూడా డొనేషన్ రూపంగా సరే నేను ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమాలకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఇటీవల ఉన్నత స్థాయి చదువులకు కూడా, ఇంటర్మీడియట్ నుంచి కూడా పుస్తకాలు ఫ్రీ సప్లై చేస్తున్నందుకు వాళ్ళు ముందుగా ప్రభుత్వాన్ని ఎంతైనా అభినందించవలసిన అవసరం ఉంది. అయితే పూర్వం మేము చదువుకునే రోజుల్లో ఫ్రీ పుస్తకాలు లేవు, చదువు కూడా చాలా వాల్యుబుల్గా ఉండేది. పుస్తకాలు తక్కువ, నోట్ బుక్స్ తక్కువ. ఆన్ ది అదర్ హ్యాండ్ వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అండ్ పొటెన్షియల్ ఎడ్యుకేషన్. నష్టాల గతుకుల్లో ఉన్న ఆర్టీసీకి పుష్కరాలు కలిసొచ్చాయి. నర్సీపట్నం ఆర్టీసీ డిపోకు కాసుల వరద పారింది. ఎర్ర బస్సులపై ఎగబడిన జనంతో లాభాల పంట పండింది. రికార్డు స్థాయిలో కాసులు గలగలలాడాయి. గోదావరి పుష్కరాలకు నడిపిన స్పెషల్ సర్వీసుల ద్వారా 10 రోజుల్లో ఈ డిపోకి ₹1 కోటి ఆదాయం వచ్చింది. డిపో చరిత్రలోనే ఓఆర్ రేటు 89% వచ్చిందని డిపో మేనేజర్ రమేష్ జిల్లావాణికి తెలిపారు. అన్ని విధాలా సహకరించిన కార్మికులకు డిఎం కృతజ్ఞతలు తెలిపారు. డిపోకి సంబంధించి పుష్కరాలు మహాపుష్కరాల సందర్భంగా డిపో నుంచి దాదాపుగా ప్రతిరోజు 70 బస్సులు తిప్పడం జరుగుతుంది. ఈ 70 బస్సులకు సంబంధించి 10 రోజుల్లో దాదాపుగా ₹1 కోటి ఆదాయం ఆర్జించడం జరిగింది. 145 ఓఆర్ పుష్కరాలకు సంబంధించి ఉంటే డిపో మొత్తం మీద ఓఆర్ 89 ఓఆర్ ఉన్నది. ఈ ఓఆర్ అనేది డిపో చరిత్రలో ఇదే ప్రభావం. మరియు చక్కని ఎర్నింగ్స్ కూడా వచ్చాయి. ఈ ఎర్నింగ్స్ రావడానికి ప్రధాన కారణం ఈ ప్రయాణికులు మరియు ఈ సేవలు అందిస్తున్న మా ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క విజయానికి ప్రధానమైన కారణం అని భావిస్తున్నాం. అదేవిధంగా ఈ మిగతా 2 రోజులు కూడా ఈ మన యొక్క నర్సీపట్నం డిపో నుంచి ప్రతిరోజు 70 బస్సులు వెళ్తున్నాయి. ఈ యొక్క సౌకర్యాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకుని మహాపుష్కరాలకు వెళ్ళి తరించాలని చెప్పేసి కోరుతున్నాం. విశాఖ అందాలకు తలమానికంగా ఉన్న కొండలను ప్రైవేట్ పరం చేసే ప్రభుత్వ యోచనను ఆంధ్ర మేధావుల ఫోరం వ్యతిరేకించింది. పొల్యూషన్ ఫ్రీ జోన్గా తయారు చేయాల్సిన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకి అక్కడ చైతన్యవంతం చేయడం జరిగింది. అదే సమయంలో ఒక విజయనగరం కలెక్టరేట్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటేనే ఎంతటి ఆవేదన గురైతే ఆత్మహత్య చేసుకుంటారో మీకు తెలుసు. వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఇవాళ రాజకీయ పక్ష నాయకులు కూడా గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా లేఖలు రాయడం జరిగింది. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, విశాఖపట్నంలోని అనేక ఇండస్ట్రీస్కి
ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చే పొల్యూషన్ కాపాడటానికి కేవలం కొన్ని కొండలు మాత్రమే, ప్రకృతిని పరిరక్షించడానికి కొంత ప్రాంతం మాత్రమే మిగిలితే ఇవాళ ఆ ప్రాంతాలను కూడా, కంబాలకొండను కూడా, మిగతా ప్రాంతాలను కూడా ప్రైవేటు పరం చేయడానికి చూస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఆల్రెడీ పొల్యూషన్లో ఇవాళ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో విశాఖపట్నంలో సమర్థవంతంగా పనిచేయట్లేదు. ప్రభుత్వం కానీ ప్రైవేటు కానీ ఈ సంస్థల యొక్క ఒత్తిడి లొగ్గి ఈ విధంగా చేయడం సరైనది కాదు. తప్పనిసరిగా ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ లేకుండా ప్రజలకి సమర్థవంతంగా మంచి వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ప్రభుత్వం బాధ్యతను తెప్పించుకోవడం కాకుండా బయటికి ఇవ్వడానికి చొరవ వినకూడదని చెప్పి కొంతమంది సలహాదారుల మాట వినకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మూడో విషయం, రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురమే కాకుండా తెలుగు ప్రాంతాల్లో విశిష్టత ఉన్న అనేక మంది నిపుణులతో కలిసి, దాదాపు ఒక 25 మంది నిపుణులతో కలిసి మేము ఒక రిపోర్ట్ అందజేసాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి. స్వయం ముఖ్యమంత్రి గారికి మేము ఈ అమరావతి దాంట్లో సింగపూర్ ప్రణాళికను కూడా పరిశీలించాం. సింగపూర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సింగపూర్ వెళ్ళి అక్కడ పట్టణాభివృద్ధి సంస్థలని, మిగతాన్నిటికి వాళ్ళు చేసే అభివృద్ధిని, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ని అన్నింటినీ పరిశీలించి వచ్చి ఇక్కడ కూడా అనేక రిపోర్ట్లు పరిశీలించి ఒక నివేదిక ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తున్నాం, రాజధాని నిర్మాణాన్ని మేము పూర్తిగా సమర్థిస్తున్నాం. ఆ ఇచ్చాపురం నుంచి హిందూపురం మధ్యలో ఉండే ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి కూడా మేము వ్యతిరేకించట్లేదు, సమర్థిస్తున్నాం. భూ సమీకరణ ఏదైతే చేపట్టారో ప్రజల ఆ రైతుల యొక్క సమ్మతితో దాన్ని కూడా సమర్థిస్తున్నాం. కానీ అక్కడ రైతు కూలీలు కానీ మిగతా వాళ్ళు కానీ మిగతా సమస్యలు పరిష్కరించమంటున్నాం. అది ప్రజా రాజధానిగా చేయాలంటున్నాం. ఆంధ్రత్వం తెలుగుదనం ఉట్టిబడిదట్టు చేయాలని మేము మాట్లాడితే కొంతమంది విమర్శిస్తా, మీకు సమర్థం చేసేవాళ్ళు విమర్శిస్తున్నారు, సరైనది కాదు. మేము అక్కడ కోరుకునేది తెలుగుదనం కోరుకుంటున్నాం. పుష్కర గోదావరి భక్త జనసంద్రంతో క్రిక్కిరిసిపోయింది. 12 ఏళ్లకోసారి వచ్చే 12 రోజుల పర్వదినాలు భక్త జనకోటి ఆగమనంతో భక్తి పారవస్యం చేస్తున్నాయి. నలుచెరుగుల నుంచి తరలివచ్చిన యాత్రికులతో పుష్కర ఘాట్లన్నీ నిండుకుండలా తొణికిసలాడాయి. 11వ రోజు కూడా అదే జనతాకిడి. ఎటు చూసినా జన ప్రపంచనమే కనిపించింది. ఇక మిగిలింది ఒకరోజు కావడంతో భారీ సంఖ్యతో తరలివచ్చిన భక్తులతో రాజమండ్రి నగరంలోని అన్ని ఘాట్లు నిండిపోయాయి. పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు పూజలు చేసి భక్తజనులు పునీతులయ్యారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ని సీఎం చంద్రబాబు సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షించారు, పలు సూచనలు చేశారు. మంత్రులు చినరాజప్ప, నారాయణ, సిద్ధా రాఘవరావు తదితరులు సీఎం వెంట ఉన్నారు. ఇటు కోనసీమ కూడా పుష్కర భక్తులతో ఓలలాడింది. కోటిపల్లి, అంతర్వేది, అప్పనపల్లి, కుండలేశ్వరం, సోంపల్లి పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. మిగిలిన గ్రామీణ ఘాట్లు కూడా యాత్రికులతో కిటకిటలాడాయి.
పుష్కర స్నానాలు ఆచరించిన భక్తులు పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించారు. సమీపంలో గల దేవాలయాల్లో దైవ దర్శనం చేసుకున్న భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇక పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులకు స్థానిక స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మంచినీరు సరఫరా చేసి సేవ నిరతిని చాటుకున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చాను. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ పుష్కర స్నానానికి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇది లైఫ్లో ఫస్ట్ పుష్కరం అండి. పుష్కరానికి ఫస్ట్ టైం వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఫస్ట్ టైం రావడం అండి. చాలా నా పేరు దీపక్ అండి. నేను శ్రీ విద్యా స్కూల్ 8th క్లాస్ చదువుతున్నాను. నుంచి వచ్చాను నేను. ఇక్కడ పుష్కరాల స్నానం చాలా బాగుంది. నా లైఫ్లో ఇదే ఫస్ట్ పుష్కరం. ఇలా మహా పుష్కరాలు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది కేదర్లంక. ఇక్కడ నీళ్ళు చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకా స్నానం చేయాలనిపిస్తుంది. ఇట్లన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి. అందుకే ఇక్కడ అంతా చాలా బాగుంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము శ్రీకృష్ణదేవరాయ మహిళా జూనియర్ కళాశాల మరియు రఘుపతి వెంకటరత్న డిగ్రీ కళాశాల నుంచి ఎన్ఎస్ఎస్ యూనిట్ పనిచేసింది. గత పుష్కరం స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా గేదిల్లంక, కుండలేశ్వరం, పల్లవారిపాలెం 3 గ్రామాల్లోని ప్రతిరోజు ఒక్కొక్క ఒక్కొక్క ఐటెం వేస్తూ ప్రసాదాలు, బిస్కెట్లు, అలాగే మజ్జిగ పంపిణీ చేస్తూ మా ఎన్ఎస్ యూనిట్ పిల్లలందరూ కూడా చాలా సహాయం చేశారు. చాలా వర్క్ చేసి ప్రజలందరికీ, భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ స్నానాలు చేసినప్పుడు కానీ ముసలి వాళ్ళకి కానీ పిల్లలకు కానీ అన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ చెత్త చెదాలను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రం చేశారు. వీళ్ళు ఎన్ఎస్ఎస్ యూనిట్లో ఉండి వారి యొక్క సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి, భావం వాళ్ళ ప్రజల్లో ఏర్పడాలి పిల్లల్లో కూడా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది కాలేజీ తరఫున. నా పేరు మనీ, సెకండ్ ఇయర్ చదువుతున్నాను శ్రీకృష్ణదేవరాయ గవర్నమెంట్ కాలేజ్లో. పుష్కర సందర్భంగా గేదెలంక, కుండేశ్వరం, పల్లవారిపాలెంలో వృద్ధులు స్నానం సాయం చేయడం జరుగుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచాం. అదే రకంగా ఎవరు ఇబ్బంది పడకుండా మంచినీరు, వాటర్ అది సేవలు అందించాం. దీని మూలంగా వారికి మాకు కూడా చాలా ఆనందం. నా పేరు భవ్య. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ నుంచి వచ్చాను. మేము ఈ పుష్కరాల సందర్భంగా ఎన్నో రకాల సేవలు అందించడానికి ఎన్నో ఊర్లు తిరుగుతున్నాం. ఈ విధంగా మేము పల్లవారిపాలెం, కొండేశ్వరం, గేదెల్లంక ఈ 3 గ్రామాల్లోనే రోజు సేవలు చేయడానికి అని వస్తున్నాం. మేము ఎంతో మందికి, వృద్ధులకి, చిన్నపిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్, పులిహార, మజ్జిగ, ప్రసాదాలు పంచిపెట్టాం. ఎంతోమందికి ఎన్నో సేవలు అందించాం. వృద్ధులకు సహాయం చేసాం. చెత్త చెదారం, మా ఉపాధ్యాయుల సహకారం, ఈ గ్రామస్తుల సహకారం, మా సహకారం అన్నీ మాకు తోడుగా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలు విజయవంతంగా ముగిసేందుకు నిరంతరం శ్రమించారు. రాజమండ్రిలోనే మకాం వేసిన సీఎం భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు, తనిఖీలు చేసి ఏర్పాట్లలో తేడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సౌకర్యాలపై భక్తుల మధ్యకు వెళ్లి లోటుపాట్లపై ఆరా తీస్తూనే ఉన్నారు. పుష్కర ఘాట్లను కూడా నిరంతరం పరిశీలించి శానిటేషన్, ఇతర సమస్యలు రాకుండా చక్కని చర్యలు తీసుకున్నారు. జీవనాలు గోదావరి పుష్కరాల పుణ్యనది స్నానాలు, శ్రీకరాలు శుభకరాలు, పావనమగు జీవనాలు. దేశ దేశ ప్రజలందరికీ వేగివే స్వాగతాలు, వేగివే స్వాగతాలు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ని సీఎం చంద్రబాబు సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షించారు, పలు సూచనలు చేశారు. మంత్రులు చినరాజప్ప, నారాయణ, సిద్ధా రాఘవరావు తదితరులు సీఎం వెంట ఉన్నారు.
అన్నవరం దేవస్థానానికి కాసుల పంట పండించాయి. 10 రోజుల్లో దేవస్థానానికి దాదాపు 4 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉంది. సత్యదేవుని చూసేందుకు ఇంకా పుష్కర భక్తులు ఎగబడుతూనే ఉన్నారు. 11వ రోజు కూడా రత్నగిరి జనసంద్రాన్ని తలపించింది. వేల సంఖ్యలో తరలి వస్తున్న భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలను కల్పించారు. పుష్కరాల చివరి రోజున కూడా భక్తుల రద్దీ మరింత పెరిగే సూచనలు ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. నరేంద్రుడు కాకతీయులు, తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు, గజపతులు నరపతులు ఏలిన ఊరు, ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహితాం స్త్రీ పుంసయోగో. భద్రాచలం మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినామండి. భద్రాచలం పుష్కర దర్శనం అయింది కానీ స్వామి దర్శనం అయితే కాలేదు. రాజమండ్రిలో కూడా అంతే, పర్ణశాల దర్శనం కూడా కాలేదు, పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ మాత్రం అయింది దర్శనం. 3వ రోజుకి ఇక్కడ ఈ స్వామి దర్శనం ఉంది. టూరిస్ట్ వచ్చిన చాలా 10 కిలోమీటర్ల దూరం పెట్టేసిండ్రు. భద్రాచలం చాలా ఇబ్బంది అవుతుంది అసలు. రాజమండ్రి కూడా 5 కిలోమీటర్ల దూరం పెట్టేసిండ్రు. నడిచి మస్తు చాతగానంలో బస్సులు టూరిస్టులే ఉండిపోయాను. వెహికల్స్ అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. అట్లనే ఉంది. పుష్కర భక్తులకు చేతనైన సాయం అందించేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయి. అయితే జాతీయ రహదారిపై ఉన్న టోల్గేట్ నిర్వాహకులు మానవ సేవ కన్నా ధనార్జనే లక్ష్యంగా ఎంచుకున్నారు. టోల్ ఫీజు వసూలు చేయొద్దని సాక్షాత్తు సీఎం చంద్రబాబే ఆదేశించిన టోల్ పంచా నిర్వాహకులు మాత్రం వాహనదారుల నుంచి ముక్కుపిండి టోల్ ఫీజు వసూలు చేస్తున్నారు. టోల్ వేజాలకు వారం రోజులేమో ఫ్రీగా అని చెప్పినారు. ఓ టోల్గా కొన్ని బస్సులు తీసుకుంటున్నారు, కొన్ని బస్సులు తీసుకోలేదు. ఒకసారి 290 తీసుకుంటారు, ఒకసారి 350 తీసుకుంటారు, 320 తీసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. మాకేం పై నుంచి ఏం రావడం లేదు, మేము డబ్బులు తీసుకుంటాము. కొన్ని బండ్లు ఎక్కువ అయినప్పుడు పంపించేస్తాం, లేదంటే తీసుకుంటాము అని చెప్తున్నారు. వీళ్ళు అడిగితే మేము తీసుకుంటాము, మాకు ఎవరు ఫ్రీ అని చెప్పడం లేదు అని చెప్పినారు. రిసిప్ట్ ఇవ్వట్లేదా? మరి అడగలేదా మీరు రిసిప్ట్? తెలియదు కదా. ఓకే, ఎక్కడనేది ఎక్కడది ప్లేసు? విజయనగరం నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? 50 రూపాయలు ఫీజు, రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తగరపు గొలుసులో భారీ చోరీ, 7 కిలోల బంగారు వెండి ఆభరణాలు మాయం. సమ్మెను ఉధృతం చేసిన మున్సిపల్ కార్మికులు, కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన ప్రజా సంఘాలు. గోదావరి తీరంలో పుష్కర భక్తుల తాకిడి, సత్యదేవుని దర్శనానికి ఎగబడ్డ యాత్రికులు. ఆర్టీసీని లాభాల బాటకు ఎక్కించిన పుష్కరాలు, నర్సీపట్నం డిపోకి 10 రోజుల్లో 1 కోటి దాటిన ఆదాయం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తల సమాహారంతో తదుపరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.